అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం దరూర్ స్విమ్మింగ్ పూల్ అకాడమీ దగ్గర అయితే ఉన్నామండి. ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అంతా కూడా మీకు చూపిస్తాను. రామ్నగర్ లో ఉన్న క్రిస్టియన్ స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న 80 ఫీట్ రోడ్ లో లోపలికి వచ్చామంటే ఇక్కడ కాగ్నిజెంట్ కాలేజ్ అయితే ఉంది. దాని పక్కనే దరూర్ స్విమ్మింగ్ పూల్ అకాడమీ అయితే ఉందండి. మీకు ఇంకా చెప్పాలంటే మనం క్రాకర్స్ తెచ్చుకుంటాం కదా సవేరా హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఆ రూట్ లో అండి ఇది. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం వస్తుంది. దాని పక్కనే దరూర్ స్విమ్మింగ్ అకాడమీ అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ నేర్పిస్తారు, ప్లస్ మనం మామూలుగా వచ్చి స్విమ్మింగ్ అయితే చేయొచ్చండి. ఇక్కడ పర్ అవర్ ఇంత అని చెప్పేసి ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ పార్కింగ్ అంతా కూడా బాగుంది. త్వరలోనే ఇక్కడ జిమ్, తర్వాత వచ్చేసి యోగా, తర్వాత జూంబా క్లాసెస్ ఇవన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మెయిన్ రూల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి పాస్ చేసి చదువుకోండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి ఇక్కడ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది అంతా కూడా. ఇక్కడ లొకేషన్ కానీ, తర్వాత అంటే రిసీవింగ్ కానీ, తర్వాత వచ్చేసి అంతకంటే ముందు ఒకసారి ఇక్కడ ఓనర్తో మనం మాట్లాడి అంతా కూడా తెలుసుకుందాం వివరాలు స్విమ్మింగ్ పూల్ గురించి. ప్రజెంట్ వచ్చేసి సార్ అయితే ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు దరూర్ ఓబుల్ నాయుడు అండి. దరూర్ ఓబుల్ నాయుడు సార్ అయితే ఉన్నారండి. సార్ మనం ఒకసారి స్విమ్మింగ్ పూల్ గురించి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే టైమింగ్ ఎలా ఉంది, అంటే నేర్పించేది కూడా ఉందా ఇక్కడ, ఎంత ఎట్లా? నమస్తే అండి. ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరికీ నా నమస్కారాలు. మా స్విమ్మింగ్ అకాడమీ తరఫున మేము మార్నింగ్ 6 to 9 వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ఈ మధ్యలో కోర్స్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. అంటే పిల్లలకు ఈజీగా ఉండే విధంగా అవర్ టు అవర్ పెట్టి మంచి కోచ్లు పెట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్స్ వచ్చి 7 to 11 మధ్యలో ఉంటాయి. ఈచ్ 1 hour సెషన్ ఉంటుంది. మళ్ళీ సాయంకాలం వచ్చేసి 3 to 7 అంటే ఓన్లీ కోచింగ్ కి మాత్రం. కోచింగ్ 3 to 7. మిగతా వాళ్ళు మనం మామూలుగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఉంటాయి వాళ్ళు. ఇది రెగ్యులర్ గా ఫీజెస్ రీజనబుల్ గానే ఉన్నాయి సార్. చాలా రీజనబుల్. ప్లస్ మనం దగ్గరుండి పిల్లలకు ఒక 1 month లో మనం నేర్పిస్తున్నాం అందరికి. వివిధ స్టైల్స్ కూడా దాంట్లో ఫ్రీ స్టైల్, ఇట్లాంటి బేసిక్స్. దీంట్లో బేసిక్ నుంచి అప్పర్ లెవెల్ అంటే ఎన్ని లెవెల్స్ వరకు ఉంటాయి సార్? మనం బేసిక్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ప్రజెంట్ బేసిక్ లెవెల్ నడుస్తుంది. ఎందుకంటే హాలిడేస్ కదా, అందరికి పిల్లలకి నేర్పించాలి. ఇది లైఫ్ స్కిల్ కాబట్టి ఎక్కడన్నా బయటకు వెకేషన్కి వెళ్తుంటారు, పిల్లలకి ఈత రాకుండా కష్టం కదా. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని కోచింగ్ కూడా మీరు చూడొచ్చు. ఎంత కోచింగ్ బ్యాచ్ కూడా నడుస్తుంది. అంటే మార్నింగ్ 7 to 11 వరకు కోచింగ్ సెక్షన్, మళ్ళీ 3 to 7 వరకు కోచింగ్ సెక్షన్. మిగతా టైం అంతా కూడా మామూలు రెగ్యులర్ వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సార్ ఇంకేమైనా ఉన్నాయా సార్ చెప్పారు గురించి? ఇప్పుడు అంటే చాలా మంది అడిగేది ఫిల్టరేషన్ ఎలాగి అంటే, ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు కదా. అంటే మనము 24 hours ఫిల్టరేషన్ ఆన్లోనే పెట్టుకుంటాం. ఇప్పుడు హైజీనిక్ గా ఉంటాయి. ఇంకా వాళ్ళకు అంటే ఫ్రెండ్లీ మేనర్గా ఉంటూనే వాళ్ళు మంచిగా అంటే తొందరగా నేర్చుకునే విధంగా మేము చేస్తున్నాం ట్రైనింగ్. ఓకే చూసారు కదండి దరూర్ స్విమ్మింగ్ పూల్ అకాడమీ. మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్ని కూడా స్క్రోల్ మీద నంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. కాస్ట్యూమ్స్ మాత్రం నైలాన్ క్లాత్ వాడాలి. మీ దగ్గర కాస్ట్యూమ్స్ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీగా వండర్లాగా కానీ ఎక్కడైనా పోయింటే మీ దగ్గర కాస్ట్యూమ్ ఉంటే అవి తీసుకొని వచ్చి వాడుకోవచ్చు. లేదంటే ఇక్కడే మీ దగ్గర అందుబాటులో ఉంటాయి, మీరు బై చేసి కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. మీ STM APZ వాళ్ళకు కూడా నా తరఫున అభినందన తెలియజేస్తున్నా. ఇలాంటి వాళ్ళు మీ వాళ్ళంటి వాళ్ళు అందరూ వచ్చి 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీకు ధన్యవాదాలు.
ఓకే, విన్నారు కదండి. ఇలాగా వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్లో మనము కూడా ఈత అయితే కొట్టచ్చు. పర్ అవర్ 150 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అయితే కనుక కింద పక్కన నంబర్ అయితే కంపెనీస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే కూడా మీకు కనుక్కోవచ్చు. 24 అవర్స్ ఫిల్టరేషన్ ఉంటుంది. హైజీనిక్గా వాటర్ అయితే ఉంటుందండి. మీరు ఎటువంటి కూడా భయపడాల్సిన పని లేదు. అలాగే వీళ్ళ దగ్గర క్లాత్స్ కూడా దొరుకుతాయి. డ్రెస్సెస్, క్యాప్స్, గాగల్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. అద్దాలు అవన్నీ కూడా మీరు ఇక్కడే కావాలంటే బై చేయొచ్చు, లేదా మీ దగ్గర ఉంటే కినా తీసుకొని రావచ్చు. నైలాన్ క్లాత్ ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా, రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. వాష్రూమ్స్ లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షవర్ చేసిన తర్వాతనే స్విమ్మింగ్ పూల్లోకి దిగాల్సి అయితే ఉంటుంది. అలాగే మనం వెళ్ళి ఉండడానికి లేదు. ఫస్ట్ షవర్ చేసి వాష్రూమ్లో వెళ్ళి దిగాలి. అది రూల్స్ అన్నీ పెట్టారు, మీరు ఒకసారి అయితే తెలుసుకోండి. ఇంకా ప్రజెంట్ అయితే ఇదే అండి. ఇది మొత్తం అంతా చూపించాను కదా. రామ్నగర్, ఇంకోసారి అడ్రస్ అయితే చెప్తున్నా. రామ్నగర్ 80 ఫీట్ రోడ్, ఏషియన్ స్కూల్కి ఆపోజిట్లో ఉన్న రూట్లో మనం లోపలికి వెళ్ళామంటే క్రాకర్స్ పెట్టే చోట అండి. సవేరా హాస్పిటల్కి బ్యాక్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి దేవాలయంకి పక్కనే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది, దరూర్ స్విమ్మింగ్ పూల్. అలాగే ఇక్కడ హైట్ విషయానికి వస్తే ఈయన స్టార్టింగ్ 5.6, 4.1, 2.5 అలాగా సైజ్ వైజ్ అయితే ఇక్కడ హైట్ అయితే ఉంటుందండి. స్విమ్మింగ్ పూల్ హైట్ కూడా ఉంటుంది. మీకు లాస్ట్లో మీకు చూడొచ్చు, మీరు మీటరింగ్ ఏది కూడా చూపిస్తున్నాను. 5.4 ఇట్లాగా హైట్ వైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో 4.6 ఉంటుంది. అలాగే ఆ లాస్ట్లో 2.5 అయితే 2.5 సంథింగ్ మీటర్ హైట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి సపరేట్గా అయితే పక్కనైతే ఉందండి సెక్షన్. అలాగా డివైడ్ అయితే చేశారు. మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి మీ పిల్లలకి ట్రైనింగ్ అయితే ఇప్పించండి. దరూర్ స్విమ్మింగ్ పూల్ అండ్ అకాడమీలో ట్రైనింగ్ అయితే ఇప్పించండి. ఎందుకంటే ఇది సేఫ్టీ విషయానికి వస్తే ఇది చాలా వాటర్ అంటే డేంజర్ కాబట్టి సేఫ్టీ ఉండాలి. పిల్లలకి ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటి నుంచే. ముందైతే బావులు అక్కడ వెళ్ళేసి ఈత అయితే కొడతామండి. ఇప్పుడు ఎక్కడైతే లేవు కాబట్టి మనం ఇలా స్విమ్మింగ్ పూల్లోనే ట్రైనింగ్ అయితే ఇప్పాల్సి ఉంటుంది పర్ఫెక్ట్ ట్రైనర్ దగ్గర. అలాగే వీళ్ళ దగ్గర బ్యాక్స్ స్విమ్, ఫ్రంట్ అలాగా రకరకాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్. बैक स्विम माहिती आहे